చేల కంఠాలకు ఉరితాళ్లే పడుతున్నా నేలని గంతువులోన గతకాలపు వైభవంల రైతు అనే పదమొకటి నిక్షిప్తం అవుతున్నది. రైతు అనే పదమొకటి నిక్షిప్తం అవుతున్నది. భూమి మాయమవుతుంది. చంద్రికానామదస్యాః సహా కుటుంబానాం రైతుల అనుగ్రహ ఫల సిద్ధిరస్తు, ఆయురారోగ్య వ్యవసాయ అభివృద్ధిరస్తు, అఖండ లక్ష్మీ కటాక్షిద్ధిరస్తు, గ్రామ అభివృద్ధిరస్తు, అఖండ లక్ష్మీ కటాక్షిద్ధిరస్తు, రాష్ట్ర అభివృద్ధిరస్తు, మనోవాంఛాభివృద్ధిరస్తు, అయం గ్రామ సుభిక్షం భవతు. కోటేశ్వరరావు గారు చేస్తున్న దీక్ష మన 33వ రోజు అయినది కాబట్టి మన రాష్ట్రం మొత్తం గ్రామ ప్రజలు మన రాష్ట్రం అభివృద్ధి కోసం మన జంజనేని కోటేశ్వరరావు గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అందరూ సహకరించవలసింది. మన రాష్ట్రం అభివృద్ధి కోసం మనకు జంజమనేని కోటేశ్వరరావు గారు అభివృద్ధి కోసము రాష్ట్రమును అయం గ్రామం సుభిక్షం భవతు లోక రైతుల కోసం రాజధాని ప్రాంత రైతుల కోసం రాజధానిని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మన కోటేశ్వరరావు గారు 33వ రోజు రాజధాని సెకండ్ పూలింగ్ కోసం గవర్నమెంట్ స్పష్టమైన హామీ రాలా. ఇవాళ 33వ రోజుకి చేరుకుంది మన ఈ రిలే నిరసన దీక్ష. అయితే సీఎం గారు వేరే సింగపూర్ పోయి కొన్ని కంపెనీలు తీసుకొస్తామని చెప్పన్నారు. మరి ఏం జరిగిందో స్పష్టంగా ప్రెస్ మీట్ ద్వారాగా పెట్టి ప్రజలకైతే ఏమీ చెప్పలేదు. ఎప్పటికప్పుడు ఈ 11 సంవత్సరాల్లో వీళ్ళు చెప్పిన మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఒక 100 లక్షల కోట్లు పెట్టుకోవడం, కనీసం పట్టుమని 10,000 రూపాయలు ఏది పెట్టుబడి ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ ఎల్లా జయదేవ్ గారు 2 సార్లు ఎంపీగా గెలిచారు. అయితే ఆయన తెలంగాణకి 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మహబూబ్నగర్ జిల్లాలో పెడతారు. ఆ రోజు ఇక్కడ గత ప్రభుత్వం ఉండి ఏదో ఎల్లగొట్టిందని ఒక దుష్ప్రచారం చేసి పంపించారు. అక్కడ 10,000 ఉద్యోగాలు వస్తాయి. కానీ మన రాష్ట్ర నాయకులు మన ప్రాంతంలో ఎంపీగా గెలిచిన నాయకులను కూడా ఏదే సాడిపోయి పెట్టుబడులు పెట్టుకోండి అని చెప్పి పంపించేస్తే వాళ్ళ స్వార్థాల కోసం, రాజకీయ స్వార్థాల కోసం. ఇంకా ప్రజలకి న్యాయం ఎక్కడ జరిగింది చెప్పండి? ఇది అందరికీ తెలుసు, నాయకులందరికీ తెలుసు. మన దగ్గర ఉన్న నాయకులు తీసుకెళ్ళి ఏరే రాష్ట్రాల్లో ఏరే దేశాల్లో పెట్టుబడులు పెడతా ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టమంటే ఏమైనా పెడతారా? మీకు రాజకీయంగా ఒకరికొకరు కమ్యూనికేషన్ లేకుండా పైకోటి ప్రజల్లో ఒకటి చేస్తున్నారు.